ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం దంచుకొట్టింది. కోదాడలోని ఎర్రగుంట చెరువు నిండడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుజూర్ నగర్పై వంతెన దగ్గర మురుగు కాలువ పొంగి పొర్లుతోంది. భారీ వరదలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, భారీ వర్షాల నేపథ్యంలో ఇటు రాకపోకలు అంతరించినప్పటికీ ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హుజూర్నగర్ రోడ్డు పోయినటువంటి కాలువ దగ్గర మరొకరు కారులో ఒకరు కొట్టుకు చనిపోయారు, బైక్ మీద చనిపోయారు. మొత్తంగా ఇద్దరు వ్యక్తులు కోదాడ పట్టణంలో మృతి చెందినటువంటి ఘటన తలకలను రేపింది. అతను కూడా భయందరలో గురి చేసింది. హుజూర్నగర్ పట్టణంలో కూడా చేసిన నాళాలు పొంగిపోతాయి. సమీప గ్రామాల ప్రజలు కూడా పెద్ద వరద పోటెత్తడంతో గ్రామాల ప్రజలను కూడా పిచ్చిమంటూ గడుస్తూ ఉన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా హుజూర్నగర్ సంబంధించి కోదాడ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఘటనా స్థలాన్ని చేసుకోలేదు. ఇంకా లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించలేదు. ఏదైతే నీటమైనటువంటి కాలనీ వాసులు కూడా పర్యవేక్షించలేదని కూడా వాళ్ళ దగ్గరికి కాలేదు, మన బాధలు లేదని కూడా ప్రతి ఒక్కరు కూడా వాపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, కానీ నేరుకు మాత్రమే కంట్రోల్ రూమ్ లో ఏ ఒక్క అధికారులు కూడా మనకు అందుబాటులోకి రాలేదు. ఈ ఒక్క ఏదైతే సహాయక బృందాలు కూడా మొదలకు రాలేదని కూడా వాపోతున్న పరిస్థితి కోదాడ పట్టణంలో నెలకొంది. కోదాడ మున్సిపాలిటీ అధికారులు కూడా నిద్రపోతున్నట్టుగా వివరిస్తా ఉన్నారు. సాక్షాత్తు కోదాడ మున్సిపాలిటీ కార్యాలయంలోకి అధికారులను కూడా కలిసిపోయాయి, కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ప్రజలందరూ కూడా అతలాకుతలం అవుతూ ఉన్నారు, చిగురుటాకు చూసుకుంటున్నారు. కోదాడ చుట్టుపక్కల 4 చెరువులు ఉన్నాయి. 4 చెరువులు కూడా సమీప గ్రామాలకు సమీపంలో చేరడంతో ప్రజలు పిచ్చుబిచ్చుమంటూ రాత్రంతా కూడా తెలిపారు. ఈ సమయానికి ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఇద్దరు అలానే ఉంటాయి. వారికి నిత్యవసరాలు కూడా తడిసిపోయాయి. చిన్నపిల్లలకు పాల ప్యాకెట్ సంబంధించి కూరగాయలకు సంబంధించి కూడా వాళ్ళు ఎటు తెచ్చుకోలేకుండా ఒక పడవల ద్వారా అటు ఇటు తిరుగుతున్నటువంటి దృశ్యాలు కోదాడలో ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తా ఉన్నాయి. ఇంత భయంకరంగా వర్షం కురిసినప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఎవరు కూడా తమ వంక చూడలేదు. కలెక్టర్ గారు కూడా ఇప్పటివరకు కూడా రాలేదు, అధికారులు కూడా పట్టించుకోవట్లేదని ఇక్కడ ఉన్నటువంటి కోదాడ వాసులు ఎంతగానో ఆవేదన చెందుతా ఉన్నారు. ఇక మఠంపల్లి ఏరియాలో అయితే ఒక రైల్వే ట్రాక్ మీదుగా వరద ప్రవాహం పొంగినటువంటి దృశ్యం కూడా మనకు కనిపించింది. వరద ప్రవాహంతో ఆ రైల్వే కట్ట కిందటువంటి మట్టి అంతా కూడా కొట్టుకుపోవడంతో నీళ్ల మీద రైల్వే పట్టాలు ఏలాడాయి. కొద్దిగా ప్రాణాపాయం తప్పింది, పెను ప్రమాదం తప్పింది. అదే గూడ్స్ సంబంధించినటువంటి రైలు తిరిగే రైల్వే మార్గం కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలకు సిమెంట్ లోడ్ అవి తీసుకెళ్లడానికి మాత్రమే రైల్వే ట్రాక్ అక్కడ నిర్మించారు. పర్యవేక్షణలో లేకపోవడంతోనే రైల్వే కట్ట అంతా కూడా తేలిపోయింది, రైల్వే కట్ట అంతా కూడా కొట్టుకుపోయిందని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ప్యాసింజర్ రైలు మాత్రం అక్కడి నుంచి వెళ్ళినట్టయితే పెను ప్రమాదం జరిగేదని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళన గురి చేసినటువంటి పరిస్థితిని కూడా మనం అంతా చూస్తా ఉన్నాం. ఇక నాగార్జున సాగర్ సంబంధించి కూడా భారీగా వర్షం కురవడంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటినంతా కూడా విడుదల చేస్తూ ఉన్నారు. దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వస్తుండటంతో ఇక్కడ ఉన్నటువంటి పుల్చింతల ప్రాజెక్టు, టైల్పాండ్ ప్రాజెక్టు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ సమీప గ్రామాల ప్రజలకు సమీప గ్రామాల్లోకి వరద నీరంతా కూడా వస్తూ ఉంది. దీంతో భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఏదైతే ముసళ్ళు వస్తూ ఉన్నాయి, పాములు వస్తూ ఉన్నాయి, తేళ్లు వస్తూ ఉన్నాయి, తమకు భయంగా ఉందని కూడా కృష్ణానది పరివాహక గ్రామ ప్రజలు కూడా భయపడతా ఉన్నారు. ఇక హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు స్థానికంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. పోచంపల్లి మండలంలోని జూలూరు, అడ్లూరు, చిన్నరావులపల్లి, పెద్దరావులపల్లి గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి అక్కడ చూసాం. కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టు కూడా దాదాపు 15,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. సాయిమాధవి, మొత్తంగా సూర్యాపేట జిల్లాని వర్ష ముంచెత్తింది. వర్ష బీభత్సంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాయిమాధవి. రైట్ రాము, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.